మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనమోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనమోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శములు నీకురా. ఆ చంద్రార్కం ఆదర్శం వది రామాయణమని చాటాలోయ్. రఘురాముని చరితం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేలవేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి. ప్రపంచములకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్. ఆ మహాభారతం నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. పుష్యమిత్రుడు తాత్యాకోటి రుద్రమదేవి ఝాన్సీ రాజులు. సువర్ణ పుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారడవోయ్. వారంతానా వారడవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ఆదిశంకరుని శంకరావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం. ఆదిశంకరుని శంకరావం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం. సమర్థరాముడు పరమహంసలకు, సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి. సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమి. ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనమోయ్. భారత మాతకు జయ్యనమోయ్. అచ్చ తెలుగులో ఉంది కదా. 33 ఏళ్ల క్రితం సైకిల్ మీద తిరుగుతూ నేను చిన్న చిన్న పిల్లలందరినీ శాఖా కార్యక్రమానికి తీసుకెళ్ళి వాళ్ళతో ఈ పాట నేర్పించేవారు. అప్పుడు నేర్చుకున్నదే అలా హృదయంలో ఉండిపోయింది. ఇలా గొంతులో వచ్చింది. ఇందులో చెప్పేది ఆఖరి మాట. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్. ఆ వివేకవాణి నాదనవోయ్. ఎవరు? వివేకుడు, వివేకానంద స్వామి. కాబట్టి మనం అటువంటి మహనీయులు పుట్టిన నేలలో పుట్టాం. వివేకంతో జీవించాలి. వచ్చే తరాన్ని కాపాడుకోవాలంటే ఈ వాల్యూస్ అన్ని కొన్నైనా మనం పొందుతూ పిల్లలకి మనం అందించాలంటే వాళ్ళతో మాట్లాడాలి కదా. పిల్లలు ఇప్పుడు మా పిల్లోడు అండి సెల్ ఫోన్ పెడితే కానీ తెలియదు. 1 ఇయర్కే వాడు తినే ఇంత 4 ముద్దలకి సెల్ ఫోన్ పెట్టాలి. మరి కృష్ణుడికి వాళ్ళ అమ్మ అలాగే పెట్టిందా? కృష్ణుడికి తినిపిస్తూ కథ చెప్తుంది. ఏం కథ చెప్తుంది? అప్పుడు రావణాసురుడు వచ్చాడు, మారువేషంలో వచ్చాడు, సాధు రూపంలో వచ్చాడు. సీతాదేవేమో జింకను వెతకమని, జింకను పట్టుకురమ్మని రాముడిని పంపించింది. లక్ష్మణుడు కాపలా ఉన్నాడు. అయినా కూడా వాడు వెనుకిరి చేశాడు. ఎవడు? మారీచుడు.
ఆ గొంతు విని సీతాదేవి లక్ష్మణుని వెళ్ళమంది, ఈత తీశాడు. అయినా సీతాదేవి ఆ సాధు వేషంలో వచ్చినటువంటి ఆ రావణాసుడికి ఆ పండ్లు ఇవ్వడానికి ఈత దాటింది. వాడు ఎత్తుకుపోయాడు అని చెప్పగానే ఈ ఒళ్ళో కూర్చుని ఆ అన్నం ముద్దలు తింటున్నటువంటి కృష్ణుడు వెంటనే లక్ష్మణ నా ధనుస్సు విల్లంబులు అందుకోండి. ఎవరిది లేదు, ఎవరు వేయాలి? ఈయన ఎవరు? ఇది కృష్ణుడా రాముడా? ఇది కృష్ణుడే. కానీ వెంటనే ఆ పాత్రలోకి వెళ్ళిపోయాడు. వెంటనే యశోద అంది, బాబు పిల్లోడు భయపడినట్టు, వద్దు నా కథ వద్దు, ఏమొద్దు, వద్దు ఆయన అంటే కృష్ణుడు అంత ముద్దుగా వాళ్ళ అమ్మతో ఎన్నో లీలలు చేశాడు. అందుకే అన్నమయ్య ఏమన్నారు? ముద్దుగా యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగా యశోద ముంగిట ముత్యము వీడు అంతనింత గొల్లెదల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చంతరామాలో చిన్ని కృష్ణుడు చంతరామాలో చిన్ని కృష్ణుడు ముద్దుగా యశోద ముంగిట ముత్యము వీడు. పిల్లలతో గడపాలి, పిల్లలు చాలా చెప్పాలి. ఆ పని ముగ్గురే చేయగలరు. ఎవరు? వడి, బడి, గుడి. అందుకే మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు మొన్న వచ్చినప్పుడు మాట చెప్పారు. ఏం చెప్పారు? మధ్యాహ్నం కూడా చెప్పారు. ఏం చెప్పారు? స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు అన్నీ పెద్ద తలకాయలే, ఇవి పిల్లలకు చెప్పాలి, వచ్చేసారి కాలేజీల్లో స్కూల్లో ఏర్పాటు చేస్తాం చెప్పారా లేదా? ఎందుకని వాళ్ళు వచ్చేసారు. అలాంటి ఆలోచన వారికి వచ్చినందుకు గట్టిగా నా లక్ష్యం కూడా వచ్చేతరమే. కొంచెం కటువుగా చెప్తే బాగుంటుంది, కానీ 60+ అంటే ఏంటి సార్? ఊరు పొమ్మంటలే అదన్నమాట. కాబట్టి మనం ఎవరిని కేర్ తీసుకోవాలి? ఎవరు వచ్చే తరం వాళ్ళని కదా. అలాగే నేను వారికి ఒక బాధ్యత అప్పచెప్పాను. మీ పరిధిలో మీ నియోజకవర్గంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల్లో మీరు భగవద్గీత, భాగవతం, రామాయణం వీటిలో వచ్చి సెలెక్టెడ్ శ్లోకాసు ఇంగ్లీష్లో, తెలుగులో దేవాలయ ప్రాంగణంలో కానీ ప్రదక్షిణ మార్గంలో కానీ పెట్టండి. వచ్చిన వాడు చదివి ఎడ్యుకేట్ అవుతాడు. చేస్తానని చెప్పారు. వీ నీడ్ సచ్ లీడర్. నిన్న ప్రకాష్ గారికి చెప్పాను వారి నియోజకవర్గం. కాబట్టి అందరూ ధార్మిక బుద్ధి కలిగి ఉండండి. ధార్మిక బుద్ధి కలిగి ఉంటే ధర్మం నిలబడుతుంది. ధర్మం నిలబడితే దేశం నిలబడుతుంది. దేశం నిలబడితే మనం ఉంటాం. మనం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. అందుకని మనం బలంగా ఉందాం. భీష్ముడు చెప్పాడు, ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. బలంగా ఉన్నవాడు మాత్రమే శాంతి గురించి మాట్లాడాలి, బలహీనుడు మాట్లాడకూడదు. అర్థమవుతుంది కదా. కాబట్టి కృష్ణుడు బృందావనం వెళ్ళాడు, ఎందరో రాక్షసులు మట్టు పెట్టాడు, కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. 7 ఏళ్ల వయసు వచ్చింది. వాళ్ళ అమ్మేమో చేస్తుంది పిండి వంట, తీసి నోట్లో వేసుకోపోయాడు. ఆవిడ వెంటనే చేతి మీద కొట్టింది. జనకో దేవుడికి పెట్టాలని కోపం వస్తున్నారు. అది వేడుపులు అంటే వేడుపులు నాకన్నా నేను వైకుంఠం వదిలించి ఇక్కడ పుడితే మళ్ళీ ఇంకెవరో వేడుపులు ఎవరమ్మా ఏమిటంటే నాకు ఖాళీ లేదు, వంట చేసుకోవాలి, మీ నాన్నగారు అడుగు అంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు ఏంటి సంగతి అంటే, మకము చేయి ఇంద్రుడు సంతసించును, ఇంద్రుడు సంతసించిన వానవచ్చును. అంటే ఏమిటి మకం అంటే? ఒరే నీ మొఖం అంటుంటా, అది కాదు. మకం అంటే యజ్ఞం. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషపడతాడు. ఇంద్రుడు సంతోషపడితే వానలు వస్తాయి, వానలు వస్తే పంటలు వస్తాయి.
కాబట్టి మనం రేపు ఇంద్రయాగం చేస్తున్నాం. ఏం నాన్నగారు ఊరుకోండి, మనం యజ్ఞం చేస్తే ఫలితం ఆయన ఇచ్చేదండి, యజ్ఞం ఇస్తుంది. అసలు ఇంద్రుడికి ఏం చేయక్కర్లేదు. మనం ఇన్ని మనకి ప్రసాదించి మన ఆవుల్ని కాపాడుతూ మన ఆవులకి పిండినిచ్చి మనకి ఇన్ని పాలు వచ్చేలా చేస్తుంది గోవర్ధన్. కాబట్టి రేపు మనం అందరం గోవర్ధన పూజ చేద్దాం అన్నాడు. మరి ఊళ్ళో 4 అక్షర మొక్కలు వచ్చినోడికి కదండి వాల్యూ. కృష్ణుడు అంటేనే అద్భుత బాలుడు, పెద్ద మనిషి, చిన్నపిల్లడైనా పెద్ద మనిషి, సరే అన్నారు అని. మరి ఏం చేయాలా? ఏముంది, వీళ్ళందరినీ ఎవరికి ఏ వంటలు వచ్చో అవన్నీ వండుకొచ్చేయమను. రాయలసీమ అయితే ఒక కానీ మిరపకాయ బజ్జి వండుకొచ్చేయమను. ఇంకేంటమ్మా, పులుసు, సాంబారు, ఇంకా పాయసం గ్యారెంటీ ఉండాలి. మధ్యాహ్నం కూడా పాయసం పెట్టారు, వాళ్ళు పెట్టారు. సో కాబట్టి ఎవరెవరికి ఇవ్వచ్చు. మేము తెలుసా మీకు, కార్తీక మాసంలో ఈ గోవర్ధన ఎత్తే రోజు వస్తుంది కదా, అప్పుడు అన్నకూట మహోత్సవం చేస్తాం. చేసి కృష్ణుడు ఎదురుగా పెద్ద అన్నపు రాసి, వాళ్ళ ఓపిక అది 50 కేజీల 100 కేజీల రకరకాల చిత్రాన్నం, లేకపోతే పులిహార, పులుసన్నం, ఈ రకరకాల అన్నాలన్నీ చేసి నీట్గా పొట్లా చేసి దాని మీద పువ్వులు, ఆవులు బొమ్మలు, ఇంకా అలంకారాలన్నీ చేస్తాం. కృష్ణుడు ఏం చెప్పంటే, ఆ గోవర్ధన ఎదురుగా మీరు అన్ని రకాలు వండుకొచ్చేనాడు. పెద్ద అన్నం రాసి ఆ మధ్యలో కొట్ట తీశారు. పోయింది, మీరు వండేదాన్ని పోయిందండి, పోసేశారు. పోసేస్తే ఈక్వల్ టు గోవర్ధన అయిపోయింది. ఇప్పుడు ఇది ఎవరి కోసం? గోవర్ధనుడే మనకి దైవం. మొక్కండి, స్వీకరించారు. ఎవరండి ఈయన గోవర్ధనుడు? ఈయనే అందులో ప్రవేశించి అంతా తినేశాడు. తినేసాక చాలలేదు. అప్పుడు ఒక డైలాగ్ వచ్చింది లోపల నుంచి, అన్యోర్ అన్నాడు. అంటే ఏంటి తెలుసా మీకు? తెలియదుగా. ఇది బ్రజ భాష. బృందావనంలో వెళ్ళారు కానీ నేను చెప్పారుగా, బృందావనం దగ్గర ఒక ఊరు పేరు అన్యోర్. ఎందుకంటే గోవర్ధనంలోంచి సౌండ్ వచ్చింది, అన్యోర్ బ్రింగ్ మోర్ అని. ఇంకా తీసుకురండి. గబగబా వీళ్ళు వెళ్ళిపోయి ఇళ్లలోంచి ఏముంటే మిగిలిన పదార్థాలని తెచ్చేశాడు. అలా చాలా స్వీకరించాడు. ఇదంతా జరిగేసరికి కోపం వచ్చింది. ఎవరికి? ఇంద్రుడు. ఏం చేశాడు? సంవర్తక మేఘములు అని ఆ మేఘాలని పంపించాడు. అవి ఎప్పుడు వస్తాయి? మనకి ప్రళయం వచ్చినప్పుడు వస్తాయి. ఒక్కొక్క చుక్క ఇంతలా ఉంటుంది. అటువంటి మేఘాలను పంపించాడు. ఎక్కడికి? బృందావనాన్ని. బోర్లు వాళ్ళు వీళ్ళంతా భయపడిపోయారు. కృష్ణ అన్నారు. కృష్ణుడు ఏం భయపడకండి అని అలా ఏమైతాడు? గోవర్ధనగిరిని ఒక చిన్న పిల్లవాడు పుట్టగొడికి ఎత్తినట్టుగా ఎత్తేశాడు. ఎత్తి పట్టుకున్నాడు. అలా 7 రోజులు, 7 పగళ్ళు 7 రాత్రులు అలా పట్టుకుంటే 3వ రోజు 4వ రోజు ఈ ముసలోళ్ళు ఉంటారు కదా, ముసలోడే కానీ అంటాం కదా మనం, ఈ ముసలోళ్ళు కొందరుండి అబ్బా 3-4 రోజులు అయిపోయింది కదా, కొంచెం దించుకో, రిలాక్స్ అవ్వు అన్నారు. ఎలాగా? ఏముంది, అట్టబళ్ళు మా చేతి కర్రలు పెడతాం అన్నారు. పర్లేదా? పర్లేదు అన్నారు. ఏదో మోపు చేశారు. కర్ర ఎలా పట్టుకున్నారు. దించనా అన్నాడు. అది ఇచ్చుకో, ఏం పర్లేదు అన్నాడు. ఇగో ఇలా ఉండే వేళ ఇలా అన్నాడు. విరిగిపోయినాయి. అప్పుడు ఏమన్నాడు కృష్ణుడు? ఈ ధరాతలం అల్లల్లాడి భయపడనే, మీకేమీ కాదు, నేనున్నాను. అలా భరోసా ఇచ్చి ఈ భూమండలం తిరగబడిపోయి ఈ గోత్రం మీద పడిపోయి నేను మీకున్నాను. అది భరోసా, అది నాయకుడు. ఇవాళ మధ్యాహ్నం ఒక మంచి ఆలోచన చెప్పారు. పేదల కోసం, అనాథల కోసం, గోవుల కోసం జగన్మోహన్ గారు అద్భుతమైన ఆలోచన. నా కడుపులో 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి బాధ. సో ఏదో ద బాట్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని చాలా గొప్ప ఆలోచన. త్వరలోనే ఈ సంవత్సరమే అది మొదలవబోతుంది. లోకానికి మనం ఏమన్నా చెయ్యాలి. మనం వెళ్ళిపోతాం, ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు. సో కృష్ణ భగవాన్ అలా కొండ పట్టుకున్నాడు. ఆ తర్వాత 7వ రోజున ఆ వాన తగ్గిపోయింది, దించేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి,
గంట సేపు చిత్తూరులో వాన పట్టాక మనం ఇప్పుడు ఈ హాల్లోంచి బయటికి వెళ్తే రోడ్డు ఎలా ఉంటుంది? తడి ఉంటుందిగా. డ్రైనేజీ పక్కన ఉన్నప్పటికీ నేల తడి ఉంటుందిగా. 1 వీక్ వాన వచ్చింది పల్లెటూరులో, అది పెద్ద కొండపోత ప్రళయకాలంలో నేల పొడిగా ఉందంట. ఎలా 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 అంటే ఒక్కసారి రామాయణంలోకి వెళ్ళిపోయి చక్కగా మళ్ళీ వెనక్కి వచ్చేద్దామా? పర్లేదా? సీతాదేవి సేఫ్గా వెనక్కి వచ్చేస్తే తదియారాధన చేస్తానని మొక్కుకుంది. తదియారాధన అంటే ఏంటి? భోజనం పెడతాం పెద్దవాళ్ళకి అని. సెల్ ఫోన్లో తీసిపెట్టి, ఓ థ్యాంక్ యూ. ఇంకా గోవిందాదావులు మనం ఒక్క కీర్తన పాడుకోవాలి, జస్ట్ ఫ్యూ మినిట్స్. భోజనం పెడుతుంది పెద్దవాళ్ళందరినీ పిలిచి. రాములు గారు వచ్చారు. ఏమ్మా ఎలా జరుగుతుంది అన్నాడు. ఏంటండి ఏం తినట్లేదు, ఏదో 2 చపాతీలు తింటున్నారు, కొంచెం అన్నం తిని లేచిపోతున్నారు. ఎవరైనా తినేవాళ్ళు వస్తే కదా పెట్టేవాళ్ళకి సంతోషం అంది సీతాదేవి. సరే బాగా తినేవాళ్ళు ఎవరన్నా పిలవనా అన్నారు. పిలవన్నా. ఎవరిని పిలిచారు? సముద్రాన్ని తాగిన వాడిని పిలిచారు. ఎవరైనా? అగస్త్యుడు. ఆయన వచ్చి సీతమ్మ వారు భోజనం పిలుస్తున్నారు, మీరు రండి అన్నారు రాములు గారు. ఏమిటి అన్నీ ఆలోచించుకునే పిలిచావా అన్నాడు ఆయన. ఏమిటి మనిషి, ఆవిడెవరు? లక్ష్మీదేవి. ఆవిడికి అదేమిటి అన్నారు రాములు గారు. సరే వెళ్ళారు. బాగా వినండి. వెళ్ళాక ఆవిడ విస్తర వేసింది. 2 నిమిషాలు వేడివేడిగా పెడతాను అని చెప్పి చపాతీలు పరాటాలు చేసింది. వడ్డిస్తుంది, కూర వేస్తుంది, వడ్డిస్తుంది, కూర వేస్తుంది, అన్నీ అలా మాయమైపోతుందండి. ఈ స్పీడ్ సరిపోవట్లేదు. ఆయన స్పీడ్కి ఈవిడ వడ్డానికి సరిపోవట్లేదు. గబగబా ఫోన్ చేసింది. గణపతి నువ్వు తొందరగా వచ్చేప్పుడు 2 బస్తాల ఆట తీసుకురా, కాటా మీద వేసి అని చెప్పింది. గణపతి వచ్చాడు. వాళ్ళ భార్యలిద్దరూ సిద్ధి బుద్ధితో వచ్చాడు. ఒకరు పిండి కలుపుతున్నారు, ఒకరు చపాతి చేస్తున్నారు, ఒకరు కూర చేస్తున్నారు, వేస్తున్నారు, వడ్డిస్తున్నారు. మీరు బాగా వినాలి, అద్భుతమైనటువంటి కామెడీ ఉంటుంది మధ్యలో. అలా వేస్తున్నారు, వడ్డిస్తున్నారు. ఏడుగులా వచ్చిన గణపతి పీడుగులు అయిపోయాడు. రాములు వారు వచ్చారు సీతాదేవితో. ఏంటి బాగా జరుగుతుందా అన్నారు. అంటే సీతాదేవి ఉంది, ఈ బుద్ధుంటే ఇలాంటి వాడిని ఇంకెప్పుడు తీసుకురాడు. ఎందుకు జబ్బలు పడిపోతున్నాయి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉన్నాం, అసలు ఏం అవ్వట్లేదు అన్నారు. అంటే రాములు గారు మహర్షి కొంచెం మంచినీళ్ళతో పట్టుకోండి అన్నారు. మంచినీళ్ళు తాగండి అన్నారు. అప్పటికి 28వ రోజు. ఎన్నో రోజు? 28వ రోజు. కొన్ని మంచినీళ్ళు తాగండి అంటే ఆయనే ఉన్నారు తెలుసా, సగం అయితే కదండి. ఇది హైయెస్ట్ కదైందా? 28వ రోజు తినేస్తూ సగం అయితే కదండి మంచినీళ్ళు పుట్టుకోవాలన్నారు. అంటే రాములు గారు అన్నారు, మహర్షి ఇప్పటికి మీరు ఉత్తరాంశం పెట్టేయండి అన్నారు. అంటే పట్టేశారు. మరి మంచినీళ్ళు మనకి ఇవి చాలవు కదా, టైం వచ్చినప్పుడు తాగుతానులే అన్నారు. ఆ టైం ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడు ఈ ప్రళయకాల మేఘాలు వర్షించినాయి కదా, అప్పుడు మీరు ఈ సముద్రం తాగినోడికి ఇది పెద్ద విషయమా? అందుకని బృందావనంలో ఎక్కడా తగిలేదు. అలా రామాయణానికి భాగవతానికి అలాంటి లింక్ ఏర్పాటు చేశారు. సో అటువంటి కృష్ణ పరమాత్మ, అటువంటి రామచంద్రమూర్తి మనకు ఆదర్శ పురుషులై ఈ లోకంలో మనం ఎలా ఉండాలో చూపించారు, ఎలా తెలివిగా ఉండాలో నేర్పించారు. సో అటువంటి భగవంతుడు, ఆ రాముడే, ఆ కృష్ణుడే మన తిరుమల కొండల్లో ఎలా వెలిచాడు? గోవిందా గోవిందా. అటువంటి గోవిందుడికి ఇక్కడ తెల్లగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎవరికి తెలుసు? తిరుమల మహాద్వారంలోంచి బయటకు వచ్చేస్తుంటే ఎడం పక్కన ఒక రాడ్డు ఉంటుంది. దాన్ని ఏమంటారు? గట్టపార. సీమ భాషలో, కోస్తా భాషలో గుణపం. ఎందుకుంటుంది? భగవద్ రామానుజాచార్యులు వారు 10,000 మంది శిష్యులు పిలిచి, మీరందరూ ఒక్కసారి గట్టిగా గోవిందా గోవిందా, ఎవ్వరు నిశ్శబ్దంగా వినండి.
15 minutes మనం ముగించేద్దాం అలా చేయకుండా. రామానుజు వారు 10,000 మంది శిష్యులు పిలిచి స్వామివారికి వెంకటేశ్వర స్వామికి పువ్వులంటే ఇష్టం. ఆ పువ్వులు ఎవరైనా కొండ మీద పండించి స్వామివారికి మాలలు కట్టండి అన్నారు. ఇప్పుడైతే బస్సులు, కార్లు, ఎమిటీసు, ఫెసిలిటీసు, రూములు, మోటార్లు ఏం కావాలంటే ఉన్నాయి. మరి అప్పుడు పులులు, సింహాలు, పాములు, తేళ్ళు ఎవరు వెళ్తారు? ఎవరు చెయ్యక్కలే. ఒక్క ఆయన చెయ్యట్టారు. ఆయన పేరు అనంతాల. ఆయన నేను వెళ్తాను వెళ్ళాడు. వెళ్ళి గర్భవతి అయిన భార్య స్వామివారి పువ్వులు పెడుతూ ఉన్నాడు. కానీ పువ్వులు చాలవు, దానికి ఒక చెరువు ఉంటే బాగా పండించవచ్చు అని చెప్పి చెరువు తవ్వారు. ఆ తవ్వే క్రమంలో ఆ భార్య పట్టలో మట్టి పోస్తే ఎత్తి బయటికి పోస్తుంది. మరి భగవంతుడు చూస్తూ ఊరుకోలేడు కదా. ఆయన ఏం చేశారు? చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఆ మట్టి తగ్గ నాకు ఇయ్యమ్మా అన్నారు. ఆవిడంతా అమ్మో మా ఆయన అసలే అగ్నిహోత్రం, చంద్రశాస్త్రం నేను ఇవ్వడం, ఏ పళ్ళు చుట్టాన్ని ఇచ్చేసే అన్నాడు. అని ఆవిడ ఇవ్వడం, ఈయన పోయడం. ఈయన దగ్గరికి వెళ్ళి అడిగాడు ముందే, నేను చేయేస్తాను, వద్దు ఇది మా గురువుగారు చెప్పారు నేను చేసుకుంటా, మధ్యలో రావద్దాను. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా ప్లే చేశాడు. ఆవిడ ఇచ్చింది, ఆయన చూశాడు, కోపం వచ్చింది, మధ్యలో రావద్దని చెప్పారా అని చెప్పి ఆ చేతిలో గడ్డపార విసిరేసాడు. ఆయన వెళ్ళిపోయాడు అప్రదక్షిణంగా తిరుమల గుడిలో. మర్నాడు పువ్వులు తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చి లోపల ఇద్దామంటే గుడి లోపల అంతా వేడిగా ఏమిటి ఏమిటి అంతా గుసగుసం. ఇక్కడ నుంచి బ్లడ్ వస్తుందంట స్వామివారి. ఈయన మరి చనువు ఉంది కదా, తెర తీసి లోపల ఏం స్వామి అన్న, నువ్వే కొట్టావన్నా. నేనా? ఇప్పుడు నిన్న నేను ఎందుకు కొడతాను స్వామి, నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, నువ్వు నన్ను కొట్టావు. స్వామి నువ్వు అలా వస్తే నాకు ఎలా తెలుస్తుంది? అయినా మీ దెబ్బలు మీ అమ్మ దగ్గర తిన్న చాలలేదా? ఇప్పుడు మాకు కూడా దెబ్బలు తినా. నిజం ఏంటంటే యశోద ఎప్పుడూ కొట్టలేదని పచ్చి అబద్ధం. యశోద కొట్టి ఉండగలదా? ఆవిడ ఎప్పుడైనా బెదిరించింది అంతే తప్ప ఎప్పుడూ కొట్టలేదు. మళ్ళీ మనం యశోద దగ్గరికి వెళ్దాం. మరి ఏం చేయమంటావు అని అంటే వెంకటేశ్వర అన్నారు, ఇక్కడ పచ్చకప్పులో పెట్టి ఆగిపోతుంది అన్నాడు. స్వామి ఎందుకు స్వామి ఈ దెబ్బలు తింటామంటే? ఆయన అన్న మాట మీరు వినాలి. వెంకటేశ్వర అన్నారు, ఏమయ్యా నన్ను ఎవరైనా కొలుస్తారు, కొలుస్తూనే ఉంటారు, కలియుగం అంతా నన్ను కొలుస్తూ తలుస్తూ పిలుస్తూ ఉంటారు. కానీ నువ్వు కాలంలో కలిసిపోతావు కదా, ఎంత సేవ చేసి వెళ్ళిపోతావు కదా, నిన్నెవ్వరు తలుస్తారు? ఈ దెబ్బ తగిలింది అనుకో, ఈ దెబ్బ అని అడుగుతారు, అదిగో వాడు కొట్టాడని చెప్తాను, అలా నిన్ను తలుచుకుంటారు, అందుకు దెబ్బలు తిన్నానయ్యా. అది వెంకటేశ్వర మన మీద ఉండే ప్రేమ. అందుకు అన్నమయ్య ఆయన వెళ్ళిపోయిన 600 ఏళ్ల తర్వాత, ఏది ఈ అనంతాల వారు వెళ్ళిపోయిన 400 ఏళ్ల తర్వాత వచ్చి కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వర్ములెల్ల ఇచ్చినవాడు, వ్యక్తికి మట్టి పోసినవాడు అని చెబుతూ ఆ కీర్తనలో చెబుతారు. కాబట్టి భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమతో ఎప్పుడూ మనం కోరుకున్నవే ఇస్తాడు అని అనుకోకూడదు. రాజుగారు అబ్బాయి ఒక డేగను పెంచుతున్నాడు, ఓ గ్రద్దని గుర్రం మీద వెళ్తూ దాని గుర్రం మీద పెట్టుకుని వెళ్ళేవాడు. అది అలా తిరిగి వచ్చేది. ఇది దాహం వేసి ఓ చోట చుక్కలు నీళ్లు కాకుంటే ఈ దొన్నె ఆకులతో దొన్నెలా చేసి పట్టుకున్నాడు. చుక్కలు పడ్డాయి. మీరు బాగా వినాలి, చుక్కలు పడ్డాయి. అలా తాగబోయాడు. టప్ అని కాలుతో కొట్టేసింది. ఎవరు? ఈ డేగ. చాలా కోపం వచ్చింది. పట్టుకున్నాడు. మళ్ళీ 2 ఆకులు పట్టుకుని మళ్ళీ పట్టుకున్నాడు. చుక్కలు నిండింది. తాగినప్పుడు మళ్ళీ కొట్టేసాడు. చాలా కోపం వచ్చి కత్తితో దాన్ని నరికేశాడు. మళ్ళీ పట్టుకున్నాడు. పట్టుకుని ఈసారి చుక్కలు రాలే. చుక్కలు చూపించేది వచ్చింది. ఏంటిది? పావు. అది ఎంతకీ అది వదులుతుంది. ఏంటి? విషాన్ని వదులుతుంది. దాని పక్షి కదా, దానికి తెలుసు కాబట్టి అది కాపాడే ప్రయత్నం చేసింది. వీడు
దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. భగవంతుడు కూడా మనకి ఏదైనా ఇవ్వట్లేదు అంటే మనం ఆ టైంలో సోటుకుని కాదు అని అర్థం. మనం ఫీల్ అయిపోకూడదు. మనకి ఏదైనా పని అవ్వకపోతే వెంటనే మన లోపల నుంచి వికారం బయటకు వచ్చి తుకారంలా సాంగ్ పాడేస్తాం. ఏంటది? ఉన్నావా అసలు ఉన్నావా అంటుంటాం. అన్నీ బాగున్నప్పుడు ఎప్పుడైనా తిన్నావా అని మాత్రం అడగమ్మా. భగవంతుని ప్రేమించాలి. 24 గంటలు డిమాండ్సే, 24 గంటలు. అందుకని భక్తుడు అనేవాడు భగవంతుడిని ఏమడగాలి? మొన్న చెప్పుకున్నాం కదా, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల కోడినెయ్యము నితాంతాపారభూత దయయు తాపసనందానమాకు దయసేయగలే. ఇలాంటి బుద్ధి మనకు ఉండాలి. కానీ 24 గంటలు ఆ పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి, ఇలా మనం డిమాండ్ చేయకూడదు. ఆయనకి తెలియదా? మన అడిగే బుక్ పెట్టాడా? మన అడిగే రంగు చేశాడా? మన అడిగే హైట్ వేసి పెట్టాడా? కాబట్టి మన భగవంతుడికి ఏ పని చెప్పక్కర్లేదు. నీకు తెలుసు అని మనకి తెలిస్తే మనకు అన్నీ తెలిసినట్లే. ఇది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు బృందావనంలో చేసినటువంటి అల్లరి ఎటువంటిదంటే ఇప్పుడు తలుచుకున్నా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలా ఆనందాముది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదం సమాత్మ శ్రవణం పరం విజయితే శ్రీకృష్ణ సంకీర్తనం. అటువంటి కృష్ణుడే ఈ తిరుమలలో వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే యశోదమ్మాయి అడిగింది, నాయన ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఒక్క వాట్సాప్ ఇన్విటేషన్ కూడా లేదు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు తెలుసా? 16,108 మంది భార్యలు, ఒక్కొక్క వారికి 10 మంది కొడుకులు, ఒక్కొక్క కూతురు. అందులో చారుమతి అనే ఆవిడే ఫేమస్. ఆవిడే ఒక వ్రతం చేసింది. ఆ వ్రతం కుండిని నగరం. అది సరే, అది వేరే కదా. సో కృష్ణుడు పెళ్లి చేసుకోమని యశోదమాత అడిగితే, అమ్మ ఇప్పటికి ఇంకా చేసుకోలేను, నెక్స్ట్ మళ్ళీ వస్తాను, నువ్వే చెప్పి అన్నాడు. ఎవరు చేసేది ఇప్పుడు పెళ్ళి? ఒకరు అమ్మాయి చేసింది. అవునా? ఆ ఒకరు ఎవరో కాదు, యశోదామాత. అయితే ఈ అనంతాల వారు కొట్టారు, గొడవ అయిపోయింది. ఎప్పుడో వెంకటేశ్వరి ఓసారి నిన్ను చూద్దామని రా అన్నారు అని కబురు పెట్టారు. ఎవరితోనూ పెడితే అనంతాల వారు అన్నారు, ఆయనకి పని లేదు, నిలబడి ఉంటాడు, నాకు పని ఉంది, పొలంలో గట్టి తీసుకోవాలి, ఏమంటే ఇది కడతారా, పాదులు కట్టుకోవాలి, బోటి పని ఉంది, మా గురువుగారి పని అన్నాడు. అంటే మీరు బాగా వినాలి. వెంకటేశ్వర అన్నాడు, ఆ మాట వినకపోతే నా కొండ మీద ఎలా ఉంటాడు, వాడు వెళ్ళిపోమడు అన్నాడు. ఈ మధ్యలో ఆయన వచ్చి చెప్పారు. అప్పుడు ఈయన అన్నాడు, ఈ కొండ నీదేం కాదు, నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు అది తెలుసులే అన్నాడు. సెటైర్ వేసాడు. సో వెంకటేశ్వర కోపం వచ్చింది. వెంకటేశ్వర అన్నారు, ఇంకేంతో చెప్పకూడదు, వీడికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుని రాత్రి ఆయన పద్మావతి దేవి ఆ తోటలోకి వచ్చి కూర్చున్నారు. రాత్రి మనుషులు ఉంటారు కదా, ఈవిడ చిలకలు చేసిస్తుంటే, చిలకలంటే కిల్లి తినేసి ఎక్కడ కూర్చారు? రేపొద్దున్న ఈయనకి కట్టబోయే మాలల మీదే తెల్లని పూల మీద తూతూని కూర్చారు. ఏమవుతాయండి? అదంతా మచ్చలు పడిపో. తర్వాత ఆ మొక్కల పాదులు అవి తొక్కి పాడు చేసేది. మర్నాడు వస్తే అదంతా పాడైపోయింది. పాప ఇవన్నీ సెట్ చేసుకున్నాడు. మళ్ళీ 2వ రోజు, 3వ రోజు ఎవడో వస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు, వీడిని పట్టుకోవాల్సిందే అని ఈయన అనంతాల ఒక ఏదో కంబల్లాంటి కప్పుడి కూర్చున్నాడు. ఈయన వచ్చారు. ఆ చిలకలు, ఈ పలుకులు ఇవన్నీ జరిగే టైంలో వెనకాల వెళ్ళి ఇద్దరిని టాప్ అని పట్టుకోపోతే వెంకటేశ్వరాన్ని చిక్కడు దొరకడు కదండి ఆయన వెళ్ళిపోయాడు. అమ్మవారు దొరికేసి, మీరు బాగా వినాలి, దొరికేస్తే ఈయన కట్టేశాడు. ఎక్కడ కట్టేశాడు? అక్కడే తోటలో చెట్టు కట్టేశాడు. అప్పుడు తవ్వినటువంటి ట్యాంక్, ఆలవారి ట్యాంక్ అని తిరుమలలో చూస్తాం కదా, ఆయన తవ్వింది కొన్ని వేల సంవత్సరాలు ఇంకా ఉంది. అది వారి భక్తి, వారి శక్తి. అలాంటివి చెప్పుకుంటే మనకి ముక్తి, విముక్తి. మొత్తానికి లక్ష్మీదేవిని కట్టేశాడు. మన్నాడు మళ్ళీ పూల పట్టుకుని లోపలికి వెళ్ళాడు. లోపల మళ్ళీ కొసకొసలో ఏమైంది వక్షస్థలంలో అమ్మవారు లేదు. ఈ లోపల తెరదీసి, ఏం స్వామి అన్నాడు. మావిడ నువ్వు కట్టేసావా? నేనా? ఓహో, అయితే ఈ పాడుపనులన్నీ నువ్వే చేసావన్నమాట.
ఇప్పుడు సుప్రభాతం టైం అయిపోతుంది స్వామి, నీ పరాచికాలు కాదు, ఇప్పుడు ఏం చేయమంటాం? అక్కడ తోటలో ఏం జరిగిందంటే కట్టేస్తే లక్ష్మీదేవి అడిగింది, బాబు నన్ను వదిలే అంటే ఆయన పేరు చెప్పు అన్న. అలా చెప్పకూడదు, భర్త పేరు ఎలా చెప్తాం? అయితే ఇక్కడే ఉంటాను అంటే ఈ లక్ష్మీదేవి అంటే, బాబు యు ఆర్ లైక్ మై ఫాదర్, ఐఎమ్ లైక్ యువర్ డాటర్ అంది. అంటే నువ్వు డాక్టర్ ఉన్నా సరే మ్యాటర్ మాత్రం రేపే సెటిల్ అవుతుంది అని వెళ్ళిపోయాడు. సో ఇదంతా జరిగింది. వెంకటేశ్వర చెప్పారు, మరి మా ఆవిడ నిన్ను కూతురు అంద కదా, కాబట్టి నువ్వెవరు? స్వసురా, సంస్కృతంలో మామగారు, కాబట్టి నీ కూతుర్ని నాకు అప్పచెప్పేది అన్నాను. ఆయన బుట్టలో తీసుకొచ్చి అమ్మవారిని అప్పచెప్పేశారు. అలా వ్యూహరహితంగా హృదయంలో స్థిరమైపోయింది. అలా భక్తులతో ఆడుకుంటూ ఉండేటువంటి పరమాత్మతో మనం కూడా ఆడుకోవాలి. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరోహితని. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరోహితని. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, చాటద చాటద సకల వేదములు పాలించిన హరి పరమమని. కూటస్థుడితడు గోపవధూపతి కోటికి ఈతని శరణనరోజనులు. కూటస్థుడితడు గోపవధూపతి కోటికి ఈతని శరణనరోజనులు. గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, నిలుచున్నాడిదే నేడును ఎదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు. నిలుచున్నాడిదే నేడును ఎదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు. వలసిన వారికి వరదుండీతడు, వలసిన వారికి వరదుండీతడు కలడు కలడనరో కరిమనరోజనుడు. వలసిన వారికి వరదుండీతడు కలడు కలడనరో కరిమనరోజనుడు. ఈ ఒక్క పల్లవి మీరు కూడా పాడండి. గోవిందాని చాలా బాగా పాడుతుంటారు. చిత్తూరు వాళ్ళు వినడమే కాదు, అన్నకు కూడా తెలుసు. గోవిందాని నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. గోవిందాని నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. గోవింద, మాధవ, కేశవ, నారాయణ, అచ్యుత, అలోక్షజ, నారసింహ, వామన,
శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, గోవింద. ఎంత చక్కగా చెప్పారండి. చాలా చక్కగా ఉన్నారు, విన్నారు. ఇప్పుడు మీ అందరికీ బయట ప్రసాదం ఇవ్వబడుతుంది. మనకి సమయం 8:33 అయింది. మీరు అనుమతిస్తే 2 బ్యాలెన్స్ చెప్పాలనుకున్నా అది దాన్ని బట్టి చేద్దాం. బయట మీకు కొన్ని పేపరు, కార్డు, స్టిక్కర్ ఇస్తారు. నాకు చాలా సంతోషం కలిగిన విషయం, నేను మొన్న వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ గారికి ఆ పేపరు, కార్డు, స్టిక్కర్ ఇస్తే ఇవాళ వెళ్తే వాళ్ళ పూజా మందిరానికి హరే కృష్ణ మంత్రం స్టిక్కర్ అంటించబడుతుంది. నాకు చాలా ఆనందం వేసింది. యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్ కదా కదా. మీరు కూడా అలా ఎక్కడ పడితే దాన్ని పాడేయకుండా, మన వాళ్ళకి ఏమిటంటే ఎంత మంచి పేపర్ ఇచ్చినా అది పులిహార పట్టణం చేసేస్తుంది. కాబట్టి అలా చేయకుండా చక్కగా ఆ పేపర్ చదవండి. ఏకాదశి నెలకు 2 సార్లు వస్తుంది. ఓపిక ఉన్న వాళ్ళందరూ ఏకాదశి చేయండి. నలుగురు ఏకాదశి మానేసినా పర్వాలేదు. అందులో ఇది చాతుర్మాస్యం. ఏకాదశి చేస్తే చాలా మంచిది. ఎవరు మానేయచ్చు ఏకాదశి? పిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తులు, 4వది బ్రహ్మరాక్షసులు. మనం ఏ కేటగిరీ అంటారు? మన కేటగిరీని బట్టి మానేది, లేకపోతే చేయండి. నెలకు 2 సార్లు ఉపవాసం చేస్తే మనకి దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అందుకని ఏకాదశి చేయండి. ఓకేనా? అలాగే ఇక్కడ మాలలు బృందావనం నుంచి చాలా మాలలు తెచ్చాము. మీ ఇంట్లో మాల ఉంటే గోల చేయకుండా ఆ మాలతో జపం చేయండి. మేము మాల ఇస్తాము, కానీ తీసుకునే వాళ్ళు అక్కడ అగ్ని సాక్షిగా, కృష్ణుడు సాక్షిగా రోజు ఒక్క 10 నిమిషాలు నేను జపం చేస్తాము అన్న వాళ్ళే తీసుకోండి. మనకేమిటంటే ఎటు ఉచితమని అనుచితంగా తీసుకుని దాన్ని ఏం చేస్తున్నారా మాల అంటే, గురుగారికి మీరు ఇచ్చారు కదా, దేవుడి గుర్తులో పెట్టారు. దేవుడి గుర్తులో పెట్టడానికి మాలిచ్చానా? నీ నోట్లోంచి రామకృష్ణ గోవింద వస్తాయని కదా మాలిచ్చాను. కాబట్టి నేను రోజు ఒక మాల చేస్తాను. 108 సార్లు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అని నేను చెబుతాను అన్న వాళ్ళే తీసుకోండి. అర్థమైందా? నేను పిల్లలకి ఎప్పుడైనా మాల ఇస్తే ఏం చెప్తానంటే, పొద్దున్నే లాల అంటే స్నానం, పొద్దున్నే లాల, వెంటనే మాల, మధ్యలో మీ గోల, రాత్రికి జోల, అప్పుడే నువ్వు మంచి బాల. ఇవాళ వీడియో కాల్ చేసి సతీష్, ఎవరు సతీష్? నితీష్ నాట్ సతీష్, నితీష్, జగన్మోహన్ గారు అంటారు. వాడితో వీడియో కాల్లో ఒరే నాన్న నీకు మొన్న ఒక చాంటింగ్ మెషిన్ ఇచ్చాను అని వాడితో ఇంగ్లీష్లో సరదాగా చెప్పాను. ప్లీజ్ చాంట్, డోంట్ సే కాంట్. ఇఫ్ యూ చాంట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్, అదర్వైజ్ యూ లుక్ యాక్ట్ ఆర్ ఎలిఫెంట్ అన్నాడు. వాడు వెంటనే వాట్ యూ వాంట్, చాంట్. ఓకే. సో కాబట్టి మనం జపం చేయాలి. జపం చేస్తే జన్మ జన్మల పా పర్యంతము, జన్మ జన్మల పర్యంతం ఉన్నటువంటి పాపం పోతుంది. తపహ తను పర్యంతము. కాబట్టి మనం పుస్తకాలు చదవడం లేదు, వినడము. ఈ చదివిన విన్న వాటిలోంచి నేనేం చేయగలను, నా ఆత్మ కోసం, నా మనస్సు కోసం నేనేం చేయగలను. లేదు నాకు మంచి స్థితి వచ్చింది, నా దేశం కోసం, నా ఊరి కోసం, నా నియోజకవర్గం కోసం నేనేం చేయగలను. అలా ఆలోచించగలిగితే పరమాత్మ మీకు ఇస్తూనే ఉంటాడు. మనకు ఆ పాజిటివ్నెస్ ఉంటే దానికి రుజువు ఇక్కడే ఉన్నారు. ఆ రుజువులు మీకు త్వరలో మీకు సమర్పించబడతాయి. కాబట్టి మన వెంకటేశ్వరతో వ్యాపారం చేయకూడదా? చెయ్యొచ్చండి. మంచి వ్యాపారం చేయండి. మంచి వ్యాపారం అంటే ఎవడో తిరుమలలో స్వామివారికి మొక్కుకున్నాడు. ఏమని? స్వామి నాకు వచ్చిన దాంట్లో సగం వేస్తా అన్నాడు. వాడు ₹1,00,000 వచ్చింది లాభం, 50,000 తెచ్చాడు. అల్పిల్లో గెస్ట్ హౌస్లో పడుకున్నాక ఏం చేశాడు? మనం సగం అన్నాం, ఏ సగం అయితే పార్టీకి కింద పెట్టి పార్టీకి పట్టుకెళ్ళాడు. హుండీ దగ్గరికి వెళ్ళి వేసాడు. వేసినప్పుడు ఆ పార్టీతో పాటు నవరత్నాలు ఉండే ₹1,00,000 ఉంగరం కూడా అందులో పడిపోయింది. ఓటింగ్ పార్టీ ఇప్పుడు, ఇందాక పార్టీ, ఇప్పుడు ఓటింగ్ పార్టీ. ఈ హుండీలో పడ్డాక నీకు ఇస్తారండి? శ్రీమద్ రామాయణ గోవిందా. వెంకటేశ్వర హుండీలో పడితే వెనక్కి వస్తుందా? రాదుగా.
సో కాబట్టి కాన్తో గేమ్స్ ఆడచ్చు, కన్నయ్యతో గేమ్స్ ఆడకూడదు, శాలిటీ జారిపో, అవునా కదా. కాబట్టి నేను సరదాగా మధ్యాహ్నం అన్నాను, వెంకీ వెంకీ పెట్టుకున్నాడు కల్లా పగులుద్ది టెంకి కదా, వెంకటేశ్వరంతో గేమ్స్ ఆడచ్చా అని ఉన్నాడా లేదా. ఆయన కథల్లో ఆయన అందరినీ కదిలిస్తాడు, జాడ్యం ఉంటే వదిలిస్తాడు. కాబట్టి వెంకటేశ్వర అక్కడ ఉన్నాడు, బీ కేర్ఫుల్, ఆయన చూస్తున్నాడు. అందుకే నాతో పోలీస్ ఆయన అనేవాడు, ప్రభు వాళ్ళ గురువారం మంచి హుషారు ఉంటారు కొండ మీద అనేవాడు. ఎందుకు ఇట్లా అంటున్నాడు, ఎందుకు చెప్పు, నామం తగ్గిస్తారు కదా, నీకు అర్థం కదా. నిజమే తెలుసు, కొండ మీద హుషారు ఉంటారు. కాబట్టి మనం భగవంతుడు ఎప్పుడూ చూస్తాడు, గురువారం చూస్తాడు ఏంటి. అన్నమయ్య చెప్పాడు, చూడగా మానవు చూచేటి కన్నులు ఎడలీవైన ఇతరములు. నాన్న మరి మీరు ఒక్కటి చెప్పకుండా ఉండలేక చెప్పేస్తున్నాను. సమయం 7:39, 3 నిమిషాలు ముగించేస్తాను, చెప్పేస్తాను. ఎందుకంటే మీరంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా సంసారలేనా, బహు సంసారే ఇక చూస్తారే. కాబట్టి మీరు కష్టాలు అవి పోవడం కోసం ఈ చిన్న కథ పెద్దవాళ్ళు చెప్పింది చక్కగా చెప్పేస్తాను. మీరు ఒక్కసారి గోవిందా, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది. రైట్, విని. ఒక ఊర్లో ఓ పెద్ద ఆయన, మీతో చెప్పబోతే మళ్ళీ నేను ఎప్పుడో మళ్ళీ వస్తాను అనుకోండి, నవంబర్లో ఎప్పుడో, అంతవరకు మళ్ళీ ఎందుకు దాచుకోవడం, ఒక 5 నిమిషాలు పర్వాలేదు కదా. ఒక స్వీట్ అంగడి ఆయన మిట్ట మధ్యాహ్నం కూడా ఓ ఋషి గారు వెళ్ళిపోతుంటే కళ్యాణ్ కంగారు పడుతున్నాడు. కళ్యాణ్ పర్లేదు కదా, వాళ్ళ పర్మిషన్ గ్రాంటెడ్ కాబట్టి పర్లేదు. మీకు బాగుంటే మాకేమిటి అంటాడు కళ్యాణ్ కదా. కళ్యాణ్కి ఏం కావాలి, లోక కళ్యాణం కావాలి, అంతే కదా. సో ఈ ఋషి గారు వెళ్తుంటే పిలిచి ఆయనకి ఏదో మంచినీళ్ళు, మజ్జిగ, స్వీటు, హాటు పెట్టాడు అని చాలా సఫరపడ్డాడు. ఏమయ్యా, నేను అడగకుండానే నాకు ఇంత ఉపకారం చేశావు, ఐ వాంట్ టు ఏ ఫేవర్ టు యు. ఏమిటి, నీకు మోక్షం ఎలా వస్తుందో చెప్తాను, నాతో వచ్చేయన్న. సరే, చిన్నపిల్లలు అన్నీ ఇప్పుడు కష్టం రాలేదు, మరి ఎప్పుడు వస్తాను, ఒక 15 years పడుతుందన్నాడు. సరే 20 ఏళ్ళు తీసుకో, వస్తాను అని వచ్చాడు. 20 ఏళ్ళ తర్వాత వస్తే మనోడు షాప్లో వ్యాపారం ఏగడం తోలుకుంటూ ఉన్నాడు. ఏమయ్యా మరి అన్నాడు, ఎక్కడండి పిల్లలు ఏం సరిగా మాట్లాడట్లేదు, పెద్దోడు అసలు ఎంటలేదు, కొంచెం పిల్లల్ని చెక్ చేసి వచ్చేస్తాను అన్నాడు. ఎన్నాళ్ళు పడతాను, రాజకీయ నాయకుడికి ఎప్పుడు ప్రజలతో పని వస్తుంటుంది, ఎన్నాళ్ళకు ఒకసారి అంటే 5 ఏళ్ళు. ఈయన కూడా అదే బాబు ఇలా అన్నాడు, మంచి అన్నాడు. అంటే ఋషి గారు మంచి అని వెళ్ళిపోయాడు. వెళ్ళి మళ్ళీ వచ్చేది, బాగా వినాలి, ఇది మన కథ అండి, అతని కథ కాదు, మన కథ. ఈయన మళ్ళీ వచ్చేసరికి షాపులో అసలు మనిషి లేడు, షాపు లేడు. షాపు వెనకాల పొలం ఉంది, ఇల్లు ఇంటి వెనకాల పొలం. ఆ పొలంలో ఎద్దులు దున్నుతున్నాయి. ఈయన ఋషి కదా, వెళ్ళి ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి, నిన్న ప్రకాష్ గారు వాళ్ళ విష్ణువుని ఎంత చక్కగా, మాకు భలే ఆనందం వేసింది. ఎద్దైనా ఆవైనా మనం చూస్తే ఆ కళ్ళు నల్లగా అసలు చాలా చక్కగా అలా గడపాలి. ఆవుతో ఆ దూడలతో వెళ్తే ఆనందం వేరు. సో మొత్తానికి అలా దాన్ని ఇలా గంగడి వాళ్ళు ఇలా అంటూ దాంతో మాట్లాడారు. ఎవరు, ఈ ఋషి గారు. ఏమిటి సంగతి అన్నారు అంటే, పిల్లల వ్యాపారం అంతా పాడు చేసేసారండి, ఈ పొలం మన ట్రాక్టర్ అది పెట్టి దున్నించుకోలేం, అందుకని అని. ఇంకే అర్థమైందా నీకు, అర్థమైందా? ఎవరి ఎద్దు, మన హీరో పేరు అడగరా, హీరో పేరు ఆశాసాగరుడు. ఏం పేరు, అదనమాట. మరి మోక్షం అంటాడు వెంటనే, ఇదిగో పాంచ్ కాబట్టి 5 ఏళ్ళు అన్నాడు. మళ్ళీ వచ్చాడు, ఈసారి ఎద్దు లేదు, కుక్క ఉంది. ఏమిటి సంగతి అన్నారు, పిల్లలు పొలం కూడా పాడు చేశారండి, ఇల్లు కావాలా. మరి మోక్షం, పిల్లలు శక్తి అయ్యాక వస్తానండి. మళ్ళీ ఎలక్షన్స్ 5 years. ఈయన వెళ్ళొచ్చాడు, కుక్క కొట్టలేదు. ఇంట్లోకి వెళ్ళాడు, బీరువా కింద ఏమిటి అదన్నమాట. మన ఉపన్యాసం దేంతో మొదలైంది, పావుతో మొదలైంది, పావుతో ముగుస్తుంది అనమాట. కాలసర్పంలో ఉన్నాం కదా, మరి పావు దగ్గరికి వెళ్ళి తల ఉంచి ఆ బీరువా ఏం చేస్తున్నావు అన్నాడు.
ఈ పిల్ల వెదవలు అసలు ఎంత చెప్పినా బాగుపడలేదండి. నేను బతికున్నప్పుడు దీని కింద 2 బిందెల్లో బంగారు కాయిన్స్ పెట్టారు, ఇవి మా మనవాళ్ళకి ఇచ్చి వచ్చేస్తాను. అప్పుడు అనిపించదా, ఒరే కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయి అనిపిస్తున్నా ఏంటి మండుద్దా మండదా అంతే. పిల్లలో ఏంట్రా ఇంట్లో 2 లైట్ బిందులు పెట్టుకుని అంత బంగారం పెట్టుకుని వేరేలా అక్కడక్కడ అప్పులు తెప్పలో చేస్తూ పాతింట్లో బతుకుతున్నారు. నువ్వు మా ఇంట్లో బంగారం బిందులు ఉన్నాయా అన్నారు. ఉన్నాయా, కానీ ఎవరైనా కుక్కను పెంచుకుంటారు, పిల్లిని పెంచుకుంటారు, మీరేమంటారు పావులు మా ఇంట్లో బాగున్నాయా ఒకసారి చూడండి అన్నారు. చూస్తారు ఏంట్రా బాగుంటే వెంటనే బయటికి వెళ్ళి వచ్చారు. ఏంటో ఎలా వచ్చారు, 2 పేట కర్రలు దంచే ఉంటాయి కదా రుబ్బురోళ్ళు, ఎవరు తీసుకొచ్చారు, ఎవరి కోసం వీడు ఎత్తయ్యాడు, ఎవరి కోసం వీడు కుక్క అయ్యాడు, ఎవరి కోసం వీడు పాము అయ్యాడో వాళ్ళే వీడిని కనిపించారు. ఎందువల్ల సంసారము. కాబట్టి మన ప్రేమ, మన బాధ్యత, మన కర్తవ్యం మోక్షం పొందాలి, భగవంతుడు పొందాలి. ఈ సంసారము, ఈ వ్యవహారము ఇవన్నీ చెయ్యండి, కానీ దేంట్లోనూ బంధింపబడకండి. ఆనందంగా ఉండండి. విజయం వచ్చినా ఒకలాగే ఉండండి. తుల్యనిందాస్తుతి మౌని సంతుష్టోయేనకే అనికేత స్థిరమతే భక్తిమాన్నే ప్రియోనః. ఆనందంగా ఉండడమే మన యొక్క లక్షణము, మన లక్ష్యము. ఆనందం బయట దొరకదు. అంతర్ముఖ సమారాధ్య బహుముఖ సుదుర్లభం. కాబట్టి ఆనందంగా ఉందా, ఆనంద నిలయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని చక్కగా సేవిద్దాం. అందరూ చెప్పండి, శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద. అందరూ 2 చేతులు పైకెత్తండి. చక్కగా అద్భుతంగా ఉంది, అసలు నిండుగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పాలి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. ఇప్పుడు మరి మనం పూర్ణాహుతి అంటారు కదా, ఆ పూర్ణాహుతి మంత్రం కూడా మనం చెప్పుకుని చక్కగా ప్రసాదం అది స్వీకరించి వెళ్ళిపోదాం. గట్టి గాలి పీల్చి నడుము నిలబెట్టండి, మంత్రం చెప్పేస్తాం, వెళ్ళిపోదాం. నువ్వు డెడ్లైన్ ఇచ్చావని. అయితే మేము నరసింహ కీర్తన బాగా పాటించాలి మీతో అనుకున్నాము. ఇంకా సమయం హెచ్చరిక వచ్చిందని నేను దాన్ని స్కిప్ చేసేసాను. ప్రయత్నం చేస్తారా? యాక్చువల్ నా కోరిక ఏమిటో మధ్యాహ్నం మా సలహాతో చెప్పాను. ఆ కోరిక ఏంటో చెప్పేస్తాను, అది తీరే సమయం వచ్చినప్పుడు తీరుతుంది. ఆ కోరిక ఏమిటంటే, ఈ స్టేజ్ మీద అంటే తగినటువంటి ఇస్కాన్ భక్త బృందం, అంటే నాతో పాటు డ్యాన్స్ చేసే వాళ్ళు ఉండాలి. నేను దాదాపు 25-30 ఏళ్ళ నుంచి ఇస్కాన్ లోపల ఉన్నాను కాబట్టి మాకు అలవాటు ఉంది. కాబట్టి ఈ నరసింహ కీర్తన చేసినప్పుడు మేము చక్కగా, అంటే నేను నరసింహ స్వామి లాగా, ఇంకొక వ్యక్తి హిరణ్యకశిపుడు లాగా కీర్తన చేస్తూ మృదంగాలు జాంబోసంటారు వాటిని జబ్బలు పడేలా కొడుతూ స్టేజ్ మీద కానీ గుళ్ళో కానీ చాలా బాగా చేసాం. మీరు ఒక ప్రయత్నం చేయండి గట్టిగా పాడడానికి. ఎందుకంటే ఎప్పుడైనా కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా జరిగిందంటే కారణం నరసింహస్వామి యొక్క కృప. సో మనం ఆ నరసింహస్వామిని కీర్తించి మనం వెళ్దాం. చక్కగా చెప్పండి, నమస్తే నరసింహాయ. చాలా బాగుంది, ఇలాగే పాడండి. ప్రభు మీరు పిడుకి బియ్యానికి ఒకటే మంత్రం అని అలా కొట్టకూడదు, దీనికి తగ్గట్టు కొట్టండి. లేదా ఇంకెవరైనా ఉంటే కొట్టండి, కొట్టకపోతే మనం కొట్టండి. నమస్తే నరసింహాయ
ప్రహ్లాదలాదాయుడే हिरण्यकाशीपूर्वक्षः शीलकङ्कारकालाय ईटो नरसिंह परतो नरसिंह ईटो नरसिंह परतो नरसिंह यतो यतो यामि ततो नरसिंह